హైదరాబాద్ నాగబాబు నివాసానికి అల్లు అర్జున్ వెళ్లారు. మధ్యాహ్నం తెలుసు చిరంజీవి నివాసానికి కూడా అల్లు అర్జున్ వెళ్ళిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈవెన్ మరో సోదరుడు చిరంజీవి మరో సోదరుడు నాగబాబు నివాసానికి కూడా అల్లు అర్జున్ వెళ్లారు. ఆ విజువల్స్ను కూడా చూస్తున్నాము. కుటుంబ సభ్యులతో కలిసి ఈవెన్ చిరంజీవి దంపతులను కలిసినట్టుగానే అల్లు అర్జున్ దంపతులు ఈవెన్ నాగబాబు నివాసానికి వెళ్ళి అక్కడ ఈవెన్ నాగబాబును సైతం కలిశారు. ఉదయం చిరంజీవి ఫ్యామిలీని కలిశారు అల్లు అర్జున్ ఫ్యామిలీ. ఆ ఫోటోగ్రాఫ్ రైట్ సైడ్ చూస్తున్నాము. ఆ తర్వాత మళ్ళీ నాగబాబు నివాసానికి కూడా వెళ్ళారు. నాగబాబును కూడా కలిశారు. మధ్యాహ్నం చిరంజీవి నివాసానికి వెళ్ళారు అల్లు అర్జున్. కొద్దిసేపటి క్రితం ఇప్పుడు నాగబాబు నివాసానికి కూడా వెళ్ళారు. కుటుంబ సభ్యులతో కలిసి నాగబాబును కలిశారు అల్లు అర్జున్. సో యాక్చువల్లీ అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ డేట్. పికిల్ బిజినెస్ నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ 5 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. మీరు కూడా అలా సంపాదించాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రోజున అటు చిరంజీవి ఫ్యామిలీ ఇటు నాగబాబు కూడా అల్లు అర్జున్ నివాసానికి వచ్చారు. కాబట్టి కృతజ్ఞతగా తిరిగి వాళ్ళిద్దరి నివాసానికి ఫ్యామిలీతో పాటు వెళ్ళి కలిసి అరెస్టు, తదనంతర పరిణామాలు, అలాగే పుష్ప సక్సెస్ తర్వాత ఇష్యూస్ని షేర్ చేసుకోవడానికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. సో అందులో భాగంగానే ముందు చిరంజీవి నివాసానికి వెళ్ళారు. ఆ తర్వాత నాగబాబు నివాసానికి కూడా వెళ్ళొచ్చారు అల్లు అర్జున్. ముందుగా మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసంలో కలిశారు అల్లు అర్జున్. స్వయంగా ఆయన కారు డ్రైవ్ చేసుకుంటూ కుటుంబ సమేతంగా భార్య, కూతురు, అలాగే తండ్రి అరవింద్ తోటి ఒకే కారులో వెళ్ళి చిరంజీవిని కలిశారు. సంధ్యా థియేటర్ ఘటనలో 3 రోజుల క్రితం అరెస్ట్ అయిన బన్నీ నిన్న ఉదయం చెంచలగూడ జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. నిన్న రోజంతా కూడా టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నేతలు పలకరించడానికి వచ్చిన నేపథ్యంలో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. అయితే నిన్ననే మేనత్త సురేఖ వచ్చి అల్లు అర్జున్ తోటి మాట్లాడారు. ఆ విజువల్స్ కూడా చూసాము, ధైర్యం చెప్పారు. సో ఇవాళ బన్నీయే స్వయంగా ఫ్యామిలీతో సహా మెగాస్టార్ ఇంటికి వెళ్ళి మావయ్యని కలిసి తాజా పరిణామాలపై చర్చించి థ్యాంక్స్ చెప్పి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక అరెస్ట్ అయినప్పటి నుంచి బన్నీకి మెగా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లభిస్తోంది. కేసు నమోదైన రోజే బన్నీకి మద్దతుగా నిలిచారు చిరంజీవి. అల్లు అరవింద్ సహా కుటుంబ సభ్యులతో మాట్లాడితే ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకున్నారు. 3 రోజుల క్రితం అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలోనే షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని హుటాహుటిన బన్నీ ఇంటికి వెళ్లారు చిరంజీవి.